హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు 29/1/2026. ఈరోజు గురువారం. ఈరోజు వచ్చేసరికి మనకు ఓన్లీ బ్యాడిగి మార్కెట్, గుంటూరు మార్కెటే ఉంది. మనకు 1వ తారీఖు కూడా వరంగల్ ఖమ్మం మార్కెట్ సెలవు అంట, 2వ తారీఖు అంటే ఓపెన్ ఆ 2 మార్కెట్లు అయితే. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం మనం బ్యాడిగి గుంటూరు మార్కెట్ల గురించి అయితే తెలుసుకుందాం. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సపోర్ట్ చేయండి అన్న, లైక్ చేయండి, షేర్ చేయండి 10 మందికి. ఈరోజు మనకు బ్యాడిగి మార్కెట్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఈరోజు అయితే మాత్రం 45,000 బస్తాలు అయితే బ్యాడిగి మార్కెట్కి అయితే రావడం జరిగింది. ఏసీ బస్తాలు అయితే ఒక 20,000 బస్తాలు రావడం జరిగింది. గుంటూరుకు కొత్త 50,000 బస్తాలు వచ్చినాయి. ఏసీ అయితే మాత్రం 50,000 నుంచి 60,000 బస్తాలు అయితే రావడం జరిగింది. కొంతమంది 1,00,000 కూడా చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు క్లారిటీ లేదు అన్న. నిన్న కూడా చెప్పా, ఈరోజు కూడా చెప్తున్నా. డబ్బి బ్యాడిగి రైతు తీసుకెళ్తే ఖచ్చితంగా 55,000 నుంచి 60,000 ఆ రేంజ్లో వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అమ్ముకోవడానికి ట్రై చేయండి. దయచేసి ఆపుకోవద్దు. మాకు ధైర్యం ఉంది, మేము ఇంకా అమ్ముకోగలుగుతాం, మాకు ఇంకా రేట్ వస్తుందని ఆశ ఉంది అనుకుంటే మాత్రం అన్న 70,000కి 60,000 వేసుకోండి. రూపాయన్నర కాడికి వేసుకుంటే ఒక కింటాకి నెలకి 900 వడ్డీ మాత్రమే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నెలకి 900 వడ్డీ వస్తుంది. ఏసీ బాడిగా రకరకాల వగేరా లెక్కేసుకుంటే మినిమం మళ్ళీ 2 నుంచి 2,500 నువ్వు ఎప్పుడు అమ్మినా 2,000 ఖర్చు ఎగస్ట్రా వచ్చింది. అది కొంచెం మనసులో పెట్టుకోండి. 900 ప్రతి నెల వడ్డీ వస్తుంది. 2 నెలలు ఆగుదాం అనుకుంటే 1800 వస్తుంది. మీరు ఈరోజు 60,000 అమ్ముకుంటే తర్వాత అమ్ముకోవాలనుకుంటే ఓన్లీ వడ్డీనే మనకు 1800 వస్తుంది. 60,000 రేట్ అనుకుంటే దాన్ని బట్టి మీరు లెక్క వేసుకోండి. తర్వాత ఇబ్బంది పడేది మీరే. నేను ఓన్లీ బ్యాడిగి రైతులకు మాత్రమే చెప్తా ఉన్నా. ఈరోజు డబ్బి బ్యాడిగి దగ్గర 73,300 వరకు అయితే 73,300 వరకు అయితే మాత్రం మార్కెట్లో వేయడం అయితే జరిగింది. 30,000 కానించి క్వాలిటీ తక్కువ ఉంటే 30,000 కానించి 40,000 వరకు కొన్ని క్వాలిటీలు, 40,000 కానించి 50,000 వరకు కొన్ని క్వాలిటీలు, 50,000 కానించి మనకు దగ్గర 60,000 వరకు ఎక్కువ నడిచాయి అనుకోండి. 65 టాప్ అనుకోండి. 65 నుంచి 73,000 వరకు వేసినాయి. అన్నీ విత్తనానికి సంబంధించినవి, నీళ్లు కట్టకుండా వర్షానికి పడినాయి. అవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మీది టార్గెట్ 55 నుంచి 60,000. నాది డీలక్స్ వెరైటీ పోతుంది. 65 రేంజ్ పోతుంటే కూడా అన్న మీరు డబ్బి, కడ్డీ, 2043, 5531, సర్పన్ 102 ప్రతి ఒక్క రైతు ఎంత వేశారు మీరు ఈరోజు మార్కెట్కి వెళ్ళి నా వీడియో చూస్తుంటే మీకు తెలిసిన వాళ్ళు వెళ్ళినా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కడ్డీ బ్యాడికి చూసుకున్నా సరే ఈరోజు దగ్గర 61,000 వరకు వేయడం అయితే జరిగింది. కడ్డీ బ్యాడికి కూడా 61,000 వరకు వేయడం జరిగింది. అది కూడా మనకు 55 వరకు టాప్ వేసుకోండి. 55,000 వరకు, 20,000 కానించి 55,000 వరకు టాప్ రేట్ అనుకోండి. ఇంకా తర్వాత ఇంకా రేటు పెరిగిద్దేమో, మాకు ఆశ ఉంది, మాకు ధైర్యం ఉంది, మాకు ఇబ్బంది ఏం లేదు. అది కూడా దగ్గర మనకు ఎంత వస్తుందో లెక్కేసుకోండి. ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు. దాన్ని బట్టి మీరే ఆలోచన చేసుకోండి. ఇంకా 2043 చూసుకుంటే 2043 కూడా ఈరోజు 20,000 కానించి 35,000 వరకు వేశారు. ఇంకా సూపర్ డీలక్స్ అంటే 41,000 కూడా వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా పెరిగిద్దా అంటే చెప్పలేమన్నా. 2043 ఇంకా సాటిస్ఫై అంటే ఇంకా పెరగొచ్చేమో అని నాకు కూడా ఉంది ఆలోచన. ఇంకా ఇది అమ్ముకోవాలా వద్దనేది మీ వ్యక్తిగతం. ఇంకా 5531 చూసుకుంటే ఎక్కడికో తీసుకెళ్తున్నారన్నా. ఇంకా ఈ రేంజ్ స్టాప్ అవుతుందనేంత వరకు నేనైతే ఇంక ఇదే టాప్ అనుకుంటున్నా. ఇంకా పెరగొచ్చేమో చెప్పలేము. 5531 పోయిన సంవత్సరం 13,000 టాప్ సూపర్. అటువంటిది డబల్ అయింది. 26,000 ప్రజెంట్ ఉన్న రేటు. రైతులు 5531, షార్కు, ఆర్మూరు, 341లు విపరీతంగా పచ్చిమిరపకాయలు కోసారన్నా. స్టిల్ ఈ రోజుకి కూడా 40 రూపాయలు అంటే కోస్తూ ఉన్నారు. డీడీలు పోయిన సంవత్సరం 13, 14 ఉంటే ఈ సంవత్సరం 23,000 కానించి 27,000 వరకు వేయడం అయితే జరుగుతుంది. కడ్డీ తాలు 9,000 కానించి 11,000, 5531 తాలు 9,000 కానించి 12,000, కలగలుపుల తాలు 15,000 కానించి 17,000, 2,000 పెరిగింది ఈరోజు. ఇంకా ఏసీ కాయలు 20,000 బస్తాలు వస్తే 2043 డీలక్స్ సూపర్ డీలక్స్ 40,000 వేసారన్న ఈరోజు. సూపర్ డీలక్స్ ఏసీ వెరైటీ నేను చెప్తా ఉన్నా. 20,000 కానించి 34,000 వరకు మీడియం రకాలను వేశారు. మీడియం బెస్ట్ రకాలైతే 22,000 కానించి 23,000 వరకు, ఇంకా అంటే 15,000 కానించి చేస్తూ ఉంటారు. కడ్డీ బ్యాడికి అయితే మాత్రం 38,000 కానించి 41,000 వరకు అయితే వేయడం అయితే జరిగింది. డబ్బి బ్యాడికి కూడా దగ్గర 50,000 వరకు కూడా
ఏసీ కాయలు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇది ఓవరాల్గా బ్యాడగి మార్కెట్ పరిస్థితి. మన ఛానల్ చూస్తున్న వారు ఖచ్చితంగా 10 మందికైనా షేర్ చేయండి. ఇంకా ఈరోజు ఏసీ కొత్త కాయలు అయితే మాత్రం గుంటూరు మార్కెట్కు తేజాలు 16,000 కానించి 19,000 వరకు వేశారు. 355 బ్యాడ్కి 18,000 కానించి 23,000 వరకు వేశారు. 5531 18,000 కానించి 23,500 వరకు వేశారు. డీడీలు 23,000 కానించి 26,000 వేశారు. 341లు దేశవాళ రకాలు 23,000 కానించి 25,500 డీలక్స్లు వేశారు. భద్రాచలం రకాలు 21,000 కానించి 24,000. పాలా ఉంటే 21,000 కానించి 22,500. నెంబర్ 5 21,000 కానించి 24,000. 273 కుబేరా 18,000 కానించి 21,000. 334లు సూపర్ 10లు 19,000 కానించి 22,000. డీలక్స్లు ఉంటే 22,000 కానించి 23,000. ఆర్మూర్ 16,000 కానించి 18,000. రోమి 26 16,000 కానించి 18,000. షార్పుల విషయానికి వచ్చేసరికి 16,000 కానించి 17,800. క్లాసిక్ 16,000 కానించి 17,000. బంగారం 19,000 కానించి 23,000. బుల్లెట్లు 19,000 కానించి 23,000. ఎల్లో మిర్చి 35,000 కానించి 42,000. తేజ తాలు 11,000 కానించి 13,500. తాలు 9,000 కానించి 11,000. సీడ్ తాలు 12,000 కానించి 15,500. డీడీలు 341 34లు సూపర్ 10లు సింజంట 5531 మార్కెట్ అయితే మాత్రం టైట్గా ఉంది. ఇది ఓవరాల్గా గుంటూరులో కొత్త కాయల పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది. అదే గుంటూరులో ఏసీ కాయల పరిస్థితి అయితే మాత్రం 60,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 16,000 కానించి 17,500. 355 బ్యాడ్కి 19,000 కానించి 24,000. సింజంట 5531 18,000 కానించి 30,000. 18,000 కానించి 22,000. 2043 25,000 కానించి 35,000. నెంబర్ 5 18,000 కానించి 21,000. గుంటూరు మార్కెట్లో 2043 అమ్మాలనుకుంటే దయచేసి కొంచెం హుబ్లో బ్యాడ్గా వెళ్ళండి. ఎందుకంటే అక్కడ అనుకున్నంత స్థాయిలో వ్యాపారస్తులు రాకపోవచ్చు. నెంబర్ 5 18,000 కానించి 21,000. 341 19,000 కానించి 22,000. డీలక్స్లు ఉంటే 23,000. 334లు సూపర్ 10 18,000 కానించి 23,000. ఆర్మూర్ 16,000 కానించి 17,500. బంగారం 19,000 కానించి 22,500. రోమి 26 16,000 కానించి 18,000. క్లాసిక్ 17,000 కానించి 18,500. తేజ తాలు 10,000 కానించి 11,500. కొన్ని రకాల తాలు 8,000 కానించి 11,000. మార్కెట్ అయితే మాత్రం డీలక్స్ వెరైటీలకు మంచి డిమాండ్ ఉంది. ఇది ఓవరాల్గా గుంటూరు బ్యాడ్గి మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతు మిత్రుడు ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.